హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరి ముచ్చట్లు. చాలా మంత్స్ అయిపోయింది కదా నేను వీడియో పోస్ట్ చేసి. నెక్స్ట్ వీడియో మంచిగా పోస్ట్ చేద్దామని చెప్పి చాలా ఆలోచించి ఇన్ని రోజు గ్యాప్ తీసుకున్నాను అనమాట. అండ్ ఆల్సో కొంచెం పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉండే, అందుకే పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా నుంచి కంటిన్యూస్ గా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎవ్రీ వీక్ ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి ఒక లాంగ్ వీడియో. ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ వీడియో వచ్చేసి ఆస్ట్రియాలో శాలరీస్ ఎంత ఉంటాయి అండ్ పర్టికులర్ గా నా శాలరీ ఎంత ఉంది 2 years బ్యాక్ అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ శాలరీ కాదు, నేను ఇప్పుడు కంపెనీ మారిపోయాను, శాలరీ మారిపోయింది. సో నాకు 5.5 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఎంత శాలరీ ఉండింది, ఎంత వస్తుంది, ఎంత కట్టింగ్స్ పోతుంది అనేది నేను చాలా వీడియోస్ చూసాను. ఎవరైనా జనరల్ గా చెప్తారు ఇక్కడ యుఎస్ లో శాలరీస్ ఇంత, జర్మనీలో శాలరీస్ ఇంత అని చెప్తారు, కానీ ఎవరు వాళ్ళ శాలరీ స్లిప్ చూపించి దాంట్లో శాలరీ ఎంత, ఎంత కట్టింగ్స్ పోతాయి అలా డీటెయిల్ గా ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో నేను అది చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అందుకే నా ప్రీవియస్ కంపెనీలో 2023 వచ్చేసి శాలరీ స్లిప్స్ తీసుకొని వచ్చేసాను. నాకు ఓవరాల్ గా 8 years ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ అ జావా డెవలపర్. సో నేను ఈ వీడియోలో జనరల్ గా డెవలపర్స్ కి ఆర్ ఐటీ ఎంప్లాయీస్ కి ఎంత శాలరీస్ ఉంటాయి ఆస్ట్రియాలో అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఆల్సో ఈ శాలరీస్ అనేవి ఐటీలో మన ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ బట్టి డిఫర్ అవుతా ఉంటాయి. సో జనరలైజ్ చేయట్లే అనమాట నేను. ఈ శాలరీ స్లిప్స్ వచ్చేసి ఒకటి నాది అక్టోబర్ 2023ది అండ్ నవంబర్ 2023ది. సో నేను ఆస్ట్రియాలో శాలరీస్ ఎలా ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఈ వీడియోలో. మనకి మామూలుగా ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ యూజువల్ గా 12 months శాలరీ ఉంటుంది కదా. ఆస్ట్రియాలో అలా కాదు, 14 months శాలరీ ఉంటుంది. సో మనకు వచ్చిన శాలరీని, మనకి ఇచ్చే శాలరీని 14 months గా డివైడ్ చేసి 6 months ఒకసారి పే అవుట్ చేస్తారు అనమాట. ఫస్ట్ 6 months లో 13th month శాలరీ, నెక్స్ట్ 6 months లో 14 month శాలరీ పే అవుట్ వస్తుంది అనమాట. 13th month శాలరీ వచ్చేసి మనకి సమ్మర్ టైంలో ఇస్తారు. సో ఎప్పుడు జూలై మంత్ పే అవుట్ లో మనకి 13th month శాలరీ వస్తుంది. యాక్చువల్లీ దాన్ని హాలిడే అలవెన్సెస్ అట్లా అంటారు, కానీ మన శాలరీలోనే అది డివైడ్ చేసి ఇస్తారు అనమాట. ఒకటి క్రిస్మస్ అప్పుడు ఇస్తారు, క్రిస్మస్ అలవెన్సెస్ లాగా. సో ఇలా 14 months గా డివైడ్ చేసి వాటిని శాలరీగా ఇస్తారు. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది నా శాలరీ స్లిప్. ఫస్ట్ నేను 2 శాలరీ స్లిప్స్ చూపిస్తాను. నార్మల్ గా వచ్చే పే అవుట్ చేసే ఎవ్రీ మంత్ చేసేది, ఇంకోటి వచ్చేసి 13th month శాలరీ ఆర్ 14th month శాలరీ, రెండు ఒకటే వస్తాయి కాబట్టి ఏదో ఒకటి శాలరీ స్లిప్ చూపిస్తాను అనమాట. సో ఎలా కట్ అవుతాయి, ట్యాక్సెస్ ఎంత ఉంటాయి, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఎంత కట్ అవుతాయి, ఇవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. సో వీడియో ముందుకు వెళ్లే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లహరి ముచ్చట్లు. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా, ఏమైనా సజెషన్స్ కావాలన్నా నాకు మీరు కింద కమెంట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మీరు లహరి ముచ్చట్లు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో ఫాలో చేసి మెసేజ్ చేయండి. నా శాలరీ 2023 ఎండ్ లో వచ్చేసి 57,300 ఉండింది యూరోస్. ఇండియన్ కరెన్సీలో ఒక 57 lakh అనుకోండి ఇప్పుడు కన్వర్ట్ చేస్తే. సో అంత ఉన్నప్పుడు నాకు అక్టోబర్ పే అవుట్ ఏంటంటే అప్పుడు 13th month 14th month కాదు, నార్మల్ శాలరీ ఎవ్రీ మంత్ ఎంత వస్తుంది అని చెప్పేది చూపిస్తాను నేను మీకు. యాక్చువల్లీ కెమెరా ఇక్కడ జూమ్ పెట్టి చూపిస్తే బెటర్ ఏమో. చూపిస్తాను మళ్ళీ జూమ్ చేసి. ఇది నా శాలరీ స్లిప్ అనమాట. నేను కంపెనీ అదంతా స్ట్రైక్ అవుట్ చేశాను. ఇట్లా కంపెనీ నేమ్ ఇలా ఉంటుంది బేసిక్ గా. నా డెసిగ్నేషన్ ఏంటి, నా పేరు, నా అడ్రస్, అండ్ ఇక్కడ వచ్చేసి శాలరీ ఉంటుంది. సో ఇది వచ్చేసి గ్రాస్ శాలరీ, ఇది వచ్చేసి గ్రాస్ శాలరీ. సో 4093. సో ఎవ్రీ మంత్ నాకు గ్రాస్ శాలరీ 4093 అమౌంట్, అంటే అంత వస్తుంది యూరోస్. బేసిక్ మెన్షన్ చేయడం మర్చిపోతున్నా. సో 4093 euros. ఈ చిన్న చిన్న మన జాబ్ టికెట్ అలవెన్సెస్ కానీ, హోమ్ ఆఫీస్ అలవెన్సెస్ అవన్నీ నేను ఎక్కువగా చెప్పట్లేదు, బికాస్ అవి కొన్ని యూరోస్ లో ఉంటాయి కదా, 10 euros 20 euros. అది పెద్దగా మనకి ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి జనరల్ గా అందరికి అర్థమయ్యేలాగా చూపిస్తాను. సో ఒక 4 lakh అనేది నాది, 4,10,000 అనుకోండి అనేది నాది మంత్లీ శాలరీ ఉంటుంది. అది గ్రాస్. మనకి ఇన్ హ్యాండ్ ఎంత వస్తుంది దీంట్లో, ఇంత అమౌంట్ అయితే మనకి శాలరీ పడుతుంది కదా, ఇన్ హ్యాండ్ ఎంత వస్తుంది దాంట్లోనే చూపిస్తాను. నెక్స్ట్ నెట్ శాలరీకి వచ్చేసరికి 4093 మన గ్రాస్ కదా, దాంట్లో ప్రతి మంత్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కోసం అయితే 741 euros, ఆల్మోస్ట్ లైక్ 75,000 దానికే కట్ అవుతుంది. సో దానివల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయి అనేది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో కట్ అయినా కూడా ఏం పర్లేదు అని అనిపిస్తుంది మనకి. ఇక్కడైతే ఇండియాలో ట్యాక్స్ కట్టినా మనకి, అంటే అలానే కాదు సారీ, అంటే ట్యాక్స్ కట్టినా పెద్దగా బెనిఫిట్స్ ఏమి ఇవ్వరు కదా. ఇక్కడైతే బేసిక్ గా మెడికల్ ఫ్రీగా ఉంటుంది. ఒకవేళ జాబ్ పోయింది అనుకోండి మనకి, అప్పుడు కూడా మనకి మంత్లీ సపోర్ట్ చేస్తారు కొన్ని మంత్స్ వరకు, అంటిల్ వి ఫైండ్ నెక్స్ట్ జాబ్. ఆర్ ఇన్ని మంత్స్ అంటూ ఎలిజిబిలిటీ ఉంటుంది, మనం కట్టిన ట్యాక్స్ బట్టి మనకి కొన్ని మంత్స్ సపోర్ట్ చేస్తారు అనమాట వాళ్ళు. అండ్
చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్స్ లో వాటిలో అన్నిట్లో బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఆల్సో జర్మన్ క్లాసెస్ నేర్చుకోవడంలో అలాంటి వాటిలో బెనిఫిట్స్ చాలా ఉంటాయి అన్నమాట. అందుకే అంటే సోషల్ సెక్యూరిటీకి ఇంత కట్టినా కూడా మనకి ఏమంటారు ఏమనిపించదు, ఎక్కువ కడుతున్నామే అన్నట్టు ఫీలింగ్ అయితే రాదు. బికాస్ అంత బాగా మెయింటైన్ చేస్తారు, అంత సర్వీసెస్ కూడా ఉంటాయి కాబట్టి ఓకే అనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి ట్యాక్సెస్ ప్రతి మంత్ ఎంత కట్ అవుతుంది అంటే €686. సో ఆల్మోస్ట్ లైక్ 68,000 69,000 అది కూడా కట్ అవుతుంది ట్యాక్సెస్ లో. దానికి మనం ఏం చేయలేమన్నమాట. సో చాలా ట్యాక్సెస్ కట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి నా ఫుడ్ అనుకుంటే €3 అలా కట్ అయినట్టుంది, ఆఫీస్ లో వాడుకున్నాను, యూజ్ చేసుకున్నాను. సో మొత్తం కటింగ్స్ వచ్చేసి €4,093 లో €1,431 కటింగ్సే పోతున్నాయి. సో ఆల్మోస్ట్ లైక్ 1/3 వెళ్ళిపోతాయి అనమాట కటింగ్స్ లో ఉష్కాకి. సో మనకి సంబంధమే లేదు. అండ్ నెట్ వచ్చేసి ఇప్పుడు కొంచెం ఇటు జూమ్ వేసుకుంటే €2,661 వస్తుంది. అంటే 2,60,000 మన చేతికి వస్తుంది, ఇన్ హ్యాండ్ వస్తుంది అనమాట. 2,67,000 అనుకోవచ్చులేండి. అప్పుడు 2 years బ్యాక్ అంత వచ్చేది నాకు ఇన్ హ్యాండ్. అండ్ ఇది జస్ట్ 12 months కాదు కదా, 14 months శాలరీ కాబట్టి దీనికి మళ్ళీ మనం లైక్ 13 months 14 months యాడ్ చేస్తే దీంట్లో ఇంకా 500-600 ఇంకా పెరుగుతుంది. సో ఆల్మోస్ట్ లైక్ మన శాలరీ 12 months లో వేసుకుంటే 3 lakh ప్లస్ వస్తుంది. సో 14 months కాబట్టి ఇలా వచ్చింది అనమాట. సో దిస్ ఈస్ ద శాలరీ గైస్, ఎప్పుడు నార్మల్ శాలరీ. సో నేను మీకు 13th month 14th month ఒక వీడియో చూపిస్తాను ఎంత వస్తుంది అని చెప్పి. సో ఎవ్రీ మంత్ డిసెంబర్ మంత్ కాదు, క్రిస్మస్ అలవెన్స్ ఎప్పుడు నవంబర్ మంత్ శాలరీలో వస్తుంది మనకి. ఇక్కడ చూసుకున్నారంటే 4093 ఒకటి, ఇంకోటి 4093 బికాస్ డబుల్ శాలరీస్ కదా. 13th month ఇది 14th month శాలరీ అనమాట. సో దీంట్లో కూడా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కి 741 ఒకటి కట్ అయింది, ఇంకోటి 700 కట్ అయింది. సో ఆల్మోస్ట్ 1400 దానికి కట్ అయిపోయింది. అండ్ ఆల్సో ట్యాక్స్ కి కూడా 789 వచ్చి నార్మల్ గా కట్ అయింది, ఇంకోటి వచ్చి 187 కట్ అయింది. అంటే 2 సాలరీస్ ఉన్నాయి కదా, 2 times కట్ అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా కటింగ్స్ వచ్చేసి €2,436 కట్ అయిపోయింది గైస్. సో నాకు మొత్తం ఏమంటారు గ్రాస్ వచ్చేసి 8,186. సో అంత శాలరీ. తర్వాత కటింగ్స్ ఏమో 2,436 పోయింది. సో ఇన్ హ్యాండ్ వచ్చేసి 5,749. సో 5,70,000 ఆర్ 75,000 నాకు ఇన్ హ్యాండ్ వస్తుంది అనమాట. 13th month అంతే వస్తుంది, 14th month అంతే వస్తుంది. 14th month కొంచెం ఎక్కువ వస్తుంది, బట్ అది ఎక్కువ మనకి డిఫరెన్స్ తెలీదు. యూరోస్ లో కొన్ని 10-15 euros లైక్ €50 లాగా డిఫరెన్స్ ఉంటుంది. బట్ మోస్ట్లీ ఇంతే వస్తుంది. 13th month ఇంతే వస్తుంది, 14th month ఇంతే వస్తుంది. అంటే మనకి బాగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం సేవ్ చేయలేకపోయినా వాళ్ళే ఇట్లా లైక్ బల్క్ అమౌంట్ ఒకటేసారి ఇచ్చినప్పుడు. సో ఆల్మోస్ట్ లైక్ 6 lakh మనకి ఇన్ హ్యాండ్ వస్తుంది కదా 2 months ఎవ్రీ ఇయర్. సో అది బాగా అనిపిస్తుంది. సేవింగ్స్ కూడా ఎక్కువ అవుతాయి అనమాట, ఎందుకంటే మిగతా ఖర్చులన్నీ దీంట్లోనే పెట్టుకుంటాం. అండ్ ఇవి శాలరీస్ అనమాట. సో దట్ నార్మల్ గా అయితే 2,60,000 ఇఫ్ యూ హ్యావ్ శాలరీ అరౌండ్ 57,300. మామూలుగా నాకు అప్పుడు 5.5 years ఎక్స్పీరియన్స్ ఉండింది. జనరల్ గా అయితే ఇక్కడ శాలరీస్ 45K అలా స్టార్ట్ అవుతుంది. లైక్ ఇప్పుడు మాస్టర్స్ చేసినా కూడా కొంతమందికి మినిమం వేజ్ వచ్చేసి 45,000 ఉంటుంది అనమాట. సో అప్పటికి నేను బీటెక్ మాత్రమే చేశాను, మాస్టర్స్ ఏం చేయలేదు. ఇక్కడికి వచ్చి బీటెక్ తోనే ఇక్కడ జాబ్ తో వచ్చాను కాబట్టి నా శాలరీ బాగానే ఉందని చాలా మంది చెప్పారనమాట ఇక్కడ స్టాండర్డ్స్ కి. బికాస్ నేను ఉండేది లిన్స్ అనే సిటీలో, ఆస్ట్రియా అనే లిన్స్ అనే సిటీలో ఉంటాను. ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సెస్ తక్కువ కంపారిటివ్లీ. క్యాపిటల్ వచ్చేసి వియన్నా కదా, అక్కడ కొంచెం శాలరీస్ ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ నాకున్న దానికంటే. కానీ అక్కడ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి, రెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాన్ని బట్టి అనమాట. సో దీనికి అక్కడికి 5 years ఎక్స్పీరియన్స్ కి ఎంత శాలరీ డిఫరెన్స్ ఉండొచ్చు అంటే 5,000 అటు ఇటు వేసుకోవచ్చు మీరు ఆస్ట్రియన్ శాలరీస్ లో. బట్ దీస్ ఆర్ లైక్ నార్మల్ యావరేజ్ గా ఒక 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంత ఉంటుంది, 5 years కానీ 6 years కానీ. ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళు 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇదే శాలరీ రేంజ్ లో ఉంటుంది. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 45K. మీరు 57K ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఇస్తారు లేదంటే లేదు. బట్ 45,000 అయితే మినిమం వేజ్ అనమాట అకార్డింగ్ టు గవర్నమెంట్ రూల్. అండ్ హైక్స్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది కదా మనకి, దాన్ని బట్టి ఇస్తారు. సో అది డిఫాల్ట్ హైక్ మనకి ఎట్లయినా అంటే గవర్నమెంటే చెప్తుంది అనమాట ఇంత హైక్ ఇవ్వాలి ఎవ్రీ ఇయర్ అని ప్రతి ఒక్కరికి. సో ఇక్కడ నాకు నేను 2 years లో
మామూలు జనరల్ హైక్ వచ్చేసి 7.5% ఉంది. ఈ ఇయర్ మాత్రం చాలా తక్కువ ఇన్ఫ్లేషన్ ఉంది, ఎందుకంటే 2.5% అంతే ఇచ్చారు. దానిపైన మీకు ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ బాగుంటే మీరు అడగొచ్చు అనమాట. కానీ జనరల్లీ ఈ హైక్స్ అయితే ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ యూ వర్క్. ఎలా ఉన్నా కంపెనీలో ఉంటే మీకు డిఫాల్ట్ హైక్ అనేది ఖచ్చితంగా వస్తుంటుంది ఎవ్రీ ఇయర్. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఉండొచ్చు, లైక్ ఇక్కడికి రావచ్చా ఈ శాలరీస్ తోని. చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా, ఈ శాలరీ సరిపోతుంది ఇక్కడ వచ్చి స్టే చేయడానికి, శాలరీస్ ఎలా ఉంటాయి. సో జనరల్ గా అన్ని వీడియోస్ లో యావరేజ్ గా ఇంత అని చెప్పేస్తారు. నేనైతే కరెక్ట్ గా చూపించాను మీకు ఎంత కట్ అవుతుంది, ఎంత ఇన్ హ్యాండ్ వస్తుంది, ఎంత మనకి నెట్ ఇచ్చినా కూడా ఎంత కటింగ్స్ ఎంత పోతాయి అనేది కూడా మీరు మైండ్ లో పెట్టుకొని క్యాలిక్యులేట్ చేసుకొని గూగుల్లో సర్చ్ చేశారంటే అక్కడ మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీ శాలరీ ఇచ్చారంటే ఆస్ట్రియన్ రూల్స్ ప్రకారం ఎంత కట్ అవుతుందో ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ గా కరెక్ట్ గా చెప్తుంది అది. అక్కడ కూడా మీరు ఇచ్చి చూసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ జాబ్ వచ్చి వాళ్ళు ఇంత ఆఫర్ చేస్తామంటే మీకు ఇన్ హ్యాండ్ ఎంత వస్తుంది అని చెప్పి ఆ నెటో బ్రూటో అనే సైట్కి వెళ్తే మీకు చూపించేస్తుంది అనమాట. అండ్ చాలా మంది నాకు పింగ్ చేశారు, ఇక్కడ జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది, ఈ శాలరీస్ ఎంత వస్తాయి, ఎక్స్పీరియన్స్ మాస్టర్స్ చేస్తే ఎంత వస్తుంది అని చెప్పి. దీని ద్వారా మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటాను. శాలరీస్ ఎలా ఉన్నా కూడా ఇక్కడ వే ఆఫ్ లైఫ్ అయితే చాలా బాగుంటుంది, అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎప్పుడు స్ట్రెస్ చేయరు. మనకు ఒకవేళ ఈవినింగ్ అయిపోయిందంటే ఎవరు అస్సలు మెసేజ్ చేయరు. 6 తర్వాత అసలు మోస్ట్లీ డిస్టర్బే చేయరు. 6 తర్వాత వర్క్ కూడా చేయొద్దనే చెప్తారు. సో మన వర్క్ టైమింగ్స్ వచ్చి ఎప్పుడు 9 to 5, 5:30 మ్యాక్సిమం. తర్వాత మనం పింగ్ చేయాలని ఎవరు ఆన్లైన్ ఉండరు, మనకి ఎవరు పింగ్ చేయరు అనమాట. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటది. ఒకవేళ మీరు అదే చూస్ చేసుకోవాలంటే మాత్రం ఆస్ట్రియా ఇస్ అ గుడ్ కంట్రీ టు బీ ఇన్, టు వర్క్ ఇన్. హాలిడేస్ విషయానికి వస్తే మనకి ఎవ్రీ మంత్ 1.9 సరిగా గుర్తులేదు 1.5 to 1.9 days ఇట్లా ఇస్తారనమాట. సో ఎవ్రీ మంత్ మనకి క్రెడిట్ అవుతానే ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మ్యాండేటరీగా యూజ్ చేసుకోవాలి, మనం మ్యాండేటరీగా యూజ్ చేసుకోవాలి హాలిడేస్. లేదంటే మనకి హెచ్ఆర్ పింగ్ చేసి హాలిడేస్ అయిపోతున్నాయి వాడుకో అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనకు కూడా కొంచెం ఏమంటారు లీవ్స్ ఉన్నా కూడా యూటిలైజ్ చేసుకోలేమో అనే ఇది ఉండదు. ఖచ్చితంగా హాలిడేస్ యూజ్ చేసుకుంటాం కాబట్టి అంత మంచిగా అనిపిస్తుంది. అండ్ ఫ్యామిలీతో కూడా మనం టైం స్పెండ్ చేయడానికి. ఇండియాలో ఉన్నప్పుడు నాకు ఎలా ఉండే అంటే ఎంత వర్క్ చేసినా ఇంకా వర్క్ చేశాను. ఒక్కసారి చాలా రోజులు నేను 14 hours కంటే ఎక్కువ వర్క్ చేసిన రోజులు చాలా ఉన్నాయన్నమాట. మామూలుగా మనం MNCs మామూలుగా జాయిన్ అయ్యేది ఇవే కదా, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ జాయిన్ అవుతాం. సో నేను జాయిన్ అయినప్పుడు అయితే ఆల్మోస్ట్ లైక్ వీకెండ్స్ కూడా లేదు, ఫ్రైడేస్ లేదు, ఏ రోజు లేదు. 14-16 hours కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. ఇనిషియల్ డేస్ లో మనకు కూడా తెలియదు కదా, ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఓతేగా వర్క్ చేస్తూ ఉంటాము. సో అలా కాకుండా ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఎందుకు 8 hours పెడతారని చెప్పి. బికాస్ మనమే వంట చేసుకోవాలి, మనమే క్లీన్ చేసుకోవాలి, మనమే అన్ని తెచ్చుకోవాలి గ్రాసరీస్. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనం 8 hours పెట్టడం మనకు చాలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట. సో ఎగ్జాస్ట్ అయిపోతాం ఎవ్రీడే పనులన్నీ చేసి వర్క్ చేయాలంటే. సో ఈ హాలిడేస్ అవన్నీ ఇవ్వడం వల్ల మనకు మంచిగా బ్యాలెన్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కంపేర్ టు ఎనీ అదర్ కంట్రీస్. యూరోపియన్ కంట్రీస్ అని చెప్పడం వేరే వేరే కంట్రీస్ నుంచి. యూరోప్ లో మోస్ట్లీ అన్ని కంట్రీస్ ఇలానే ఉంటది, ఇలాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేస్తారు. అండ్ ఆల్సో ఆఫీసెస్ లో కూడా కొన్ని ఏమంటారు ఈవెంట్స్ చేస్తారనమాట, లైక్ యోగా డే కానీ, ఫిట్నెస్ కోసం కానీ, రన్స్ కానీ. ఇప్పుడు మ్యారథాన్స్ మన ఇండియాలో కూడా చాలా కంపెనీస్ చేస్తున్నారు కదా, అట్లా ఇప్పుడు ఇయర్లీ వన్స్ అయితే వర్కేషన్ తీసుకెళ్తారు. ఏంటంటే అందరం కంపెనీ నుంచి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటాం అనమాట. చాలా కంపెనీస్ లో వర్కేషన్ కాన్సెప్ట్ ఉంటుంది, సమ్మర్ పార్టీస్ ఉంటాయి, క్రిస్మస్ పార్టీస్ ఉంటాయి. సో ఇవన్నీ మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని బ్యాలెన్స్డ్ గా ఉంచడానికి హెల్ప్ అవుతాయి అనమాట. సో మీకు అది కనుక ప్రిఫరెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కంపెనీస్ లో ఏ కంపెనీ చూస్ చేసుకున్నా అలాగే మోస్ట్లీ అలాగే వర్క్ అవుతాయి అనమాట. సో అది అడ్వాంటేజెస్ వర్కింగ్ హియర్. సో సాలరీ కూడా నాకు తెలిసి ఇట్స్ అ వెరీ గుడ్ సాలరీ. నేను ఇంకా మీకు ఏమంటారు ఎంత ఖర్చు అవుతుంది, మనం ఎంత సేవ్ చేయొచ్చు, బికాస్ మనకి రెంట్లు ఉంటాయి ఇక్కడికి వచ్చాక, గ్రాసరీస్ ఉంటాయి, మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది అవన్నీ మనకి ఇంకా దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు కదా. ఓన్లీ ట్యాక్స్ అండ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ చెప్పాను. మనం రెంట్ ఎంత కట్టుకోవాలి, గ్రాసరీస్ కి ఎంత ఖర్చు అవుతుంది, అదంతా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా హోమ్ టూర్ కూడా చేస్తాను. హోమ్ టూర్ అంటే బేసిక్ గా చూపిస్తాను ఎంత హోమ్ కి ఎంత పే చేయాల్సి వస్తుంది, రెంట్ ఎంత ఉంటుంది అని చెప్పి. అండ్ ఆల్సో గ్రాసరీస్ కూడా ఎంత ఖర్చు అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోస్ లో మీకు చేస్తాను. సో ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను, బికాస్ నేను చాలా వీడియోస్ లో చూసాను ఎవరు శాలరీ స్లిప్స్ అలా చూపించలేదు. సో నేను ధైర్యం చేసి చూపించేశాను.
చాలా మంది స్టూడెంట్స్ కూడా వస్తున్నారు కదా మాస్టర్స్ చేయడానికి, వాళ్ళందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో యూజ్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ ఇంకేం వీడియోస్ కావాలి అనేది కూడా కింద కమెంట్ చేయండి. డెఫినెట్గా నేను ట్రై చేస్తాను ఇంకా ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేయడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లహరి ముచ్చట్లు. బాయ్.